హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో BB9 డే 22 అప్డేట్స్ ఏంటో మాట్లాడేసుకుందామా? లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్లో సంజన దొంగతనం చేసిన విధానాన్ని అందరూ డిస్కస్ చేస్తుండగా కెప్టెన్గా నేనైతే జైల్లో పెడతాను అని అన్నాడు డీమన్. దానికి చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసిందండి సంజన. తను ఏదో ఏమి తప్పులు చేయనట్టు, తను చేసిందంతా కరెక్ట్ అయినట్టు డిమాండ్ మీద ఫుల్ ఫైర్ అయిపోయింది. అక్కడితో ఆ రోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ డే సంజన మరియు ఫ్లోరా కూర్చొని అయిపోయిన దాన్ని ఇంకా సాగదీస్తూ వచ్చారు. ఫ్లోరా ఏమో సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు కాబట్టి బాగా హెడ్ స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నాడు. సంజన అయితే నేను మమ్మీ మెటీరియల్ కాబట్టి నాకు సపోర్ట్ చేయడు, అయితే అమ్మాయి మెటీరియల్ అయితే సపోర్ట్ చేస్తాడు డిమాన్ అని ఇద్దరూ కలిసి కూర్చొని డిమాన్ మీద బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు. అసలు సంజనాకి ఫ్లోరా అంటే పడదు, ఫ్లోరాకి సంజన అంటే పడదు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఎప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో మనకైతే తెలీదు. సేమ్ దీని గురించే రీతు, తనుజ అండ్ మాస్క్ మ్యాన్ డిస్కస్ చేసుకుంటున్నారు. మాస్క్ మ్యాన్ అయితే ఫ్లోరా గారు ఫుల్గా సరెండర్ అయిపోయారు సంజనాకి అని చెప్పాడు. తనుజ కూడా ఫ్లోరమ్మ ఇది చెయ్యి, ఫ్లోరమ్మ అది చెయ్యి సంజనాని ఫ్లోరాని మ్యానిపులేట్ చేస్తుందని తన పాయింట్స్ కూడా చెప్పింది. ఇంతలోపు సంజన లోపల నుంచి బయటకు వచ్చి మాస్క్ మ్యాన్ని నాకు అది వండండి ఇది వండండి అని అడుగుతుంది. అయినా అంతమందిలో తనని హ్యూమిలియేట్ చేసినా కూడా ఏ మొహం పెట్టుకొని మాస్క్ మ్యాన్ని వండమంటుందండి? మీ ఒపీనియన్ చెప్పండి నాకు కామెంట్స్లో, ఓకేనా? మధ్యలో ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి డీమాన్ గురించి మళ్ళీ స్టార్ట్ చేసింది సంజన. ఇమాన్యుయల్ ఏమో పవన్కి ఫుల్ యాటిట్యూడ్ పెరిగిపోయింది. పవన్ గాడు అది, పవన్ గాడు ఇది అని మర్యాద లేకుండా మాట్లాడాడండి. నాకైతే ఇమాన్యుయల్ ఆ విషయంలో అస్సలు నచ్చలేదు. అసలు చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ అంతా సంజన గురించి అండి. ఇమాన్యుయల్ తర్వాత టిఫిన్ తినడానికి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్తే అక్కడ ఉన్నవన్నీ తనకేం నచ్చినట్టు ఏదో పోపు పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగింది. తనుజానిను కెప్టెన్ని వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. అందరూ కూడా ఉన్న ఫుడ్ని అడ్జస్ట్ అవుతుండే. సంజన మాత్రం తనకు కొత్త కొత్త రెసిపీస్, కొత్త ఫుడ్ కావాలని అడుగుతుంటే వీళ్ళిద్దరూ ఇరిటేట్ అయ్యారు. ఇరిటేట్ అయ్యి చేయలేమండి, ఇది మా వల్ల కాదు, అందరికి పెట్టింది అడ్జస్ట్ అవ్వాలంటే దానికి చేసిందండి సంజన హడావిడి. నన్ను అలా అంటారు, నన్ను ఇలా అంటారు, చచ్చిపోమంటారా, ఈ ఇంట్లో తిండి లేదా, భిక్షం ఎత్తుకోవాలని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. మాటలతో ఆపలేదండి. చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏడుస్తూనే ఉంది. డిమాన్ని తిడుతుంది, ఇంకో పక్కన తనుజని తిడుతుంది. నువ్వు పోపు పిండి ఇసిరేసావు, నేను అడుక్కోవడానికి రాలేదు, మిమ్మల్ని భిక్షం ఎత్తుకోవడానికి రాలేదని హౌస్ మొత్తాన్ని అల్లాడిచ్చిందండి సంజన. డిమాన్ తనుజ ఒక మెట్టు దిగి సారీ అని చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మాట అస్సలు వినకుండా మళ్ళీ డిమాన్ని టార్గెట్ చేసి నేను మమ్మీ మెటీరియల్ కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, తనుజ అడిగిన, దివ్య అడిగిన, రీతు అడిగిన అందరికీ హెల్ప్ చేస్తావు అని డిమాన్ అయితే ఫుల్గా టార్గెట్ చేసింది. ఇక్కడ డిమాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. డిమాన్ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సంజనాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడు. తను చాలా బాగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాడని చెప్పాలి. ఈ ఇష్యూని కనుక నాగార్జున అడ్రస్ చేయకపోతే చాలా వేస్ట్ అండి. ఎందుకంటే ప్రియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు శివాజీ బిగ్ బాస్ బజ్లో. నాగార్జున కూడా టార్గెట్ చేశాడు. ఇప్పుడు సంజన ఇష్యూ కనుక రేస్ చేయకుండా, డిమాన్ని కనుక అప్రిషియేట్ చేయకుండా ఉంటే మాత్రం నాగార్జున వేస్ట్. ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అయింది. దీంట్లో సుమన్ మాత్రం అద్దరగొట్టి సుమన్ అండ్ దివ్య టీం గెలిచారు. తర్వాత రీతు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రాము అండ్ శ్రీజాతో పోటీ పడ్డారు. రీతు ఎక్సలెంట్ గేమ్ ప్లాన్ వాడింది. అక్కడ రాముని పిన్ డౌన్ చేసేసి తను ఎక్కకుండా అసలు ఆపేసి చాలా బాగా ఆడింది. బట్ ఇద్దరు కూడా 2 టీమ్స్ కూడా ఓడిపోయారు. తర్వాత ఫ్లోరా అండ్ హరీష్, తర్వాత భరణి అండ్ తనుజ ఆడిన గేమ్స్లో కూడా ఇద్దరు కూడా ఓడిపోయారు. ఎందుకంటే వీళ్ళు 4 ఫౌల్ చేశారని డిమాన్ 4లో ఎవ్వరికి కూడా
నెక్స్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ కూడా డిమాన్ని చాలా 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 అప్రిషియేట్ చేయాలి. సంచాలకుగా చాలా డౌట్స్ పెడతారు, చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తారు, కానీ డీమాన్ మాత్రం కూడా ఎవరి సైడ్ తీసుకోకుండా ఫెయిర్గా రిజల్ట్స్ అనౌన్స్ చేశాడండి. డిమాన్ మాత్రం ఈ వీక్ చాలా పాజిటివ్ వీక్. డిమాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇమ్యూనిటీ టాస్క్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా సంజన మళ్ళీ స్టార్ట్ చేసిందండి. ఈ ఫుడ్ విషయంలో సంజన ఎప్పుడు గోల చేస్తూనే ఉంది. తినడానికే వచ్చినట్టు అప్పుడు గుడ్డు విషయంలో కూడా చాలా ఇష్యూ క్రియేట్ చేసింది. ఇక హౌస్మేట్స్ అందరూ తట్టుకోలేక నువ్వే ఫుడ్ మానిటర్గా ఉండు అని ఆ మానిటర్ బాధ్యత లేదు ఆమెకి అప్పగిచ్చారు. ఇక నుంచైనా చూద్దాం తన మానిటరింగ్లో ఏం సాధిస్తుందో, ఎవరికి ఎంత న్యాయం చేస్తుందో చూద్దాం. కానీ సంజన మాత్రం చాలా చీప్గా బిహేవ్ చేసిందండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం. డిమాన్ అయితే చాలా ట్రిగర్ చేసింది. బట్ డిమాన్ హ్యాట్స్ ఆఫ్. అసలు పాపం తనుజాని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. తనుజ కూడా ఫుల్ ఏడుస్తూనే ఉంది ఎపిసోడ్ అంతా. ఈ ఇమ్యూనిటీ టాస్క్లో ఫైనల్గా వెళ్ళింది సుమన్, తనుజ, దివ్య అండ్ ఫ్లోరా. సో హౌస్మేట్స్ అందరూ కలిసి సుమన్కి తనుజాకి సపోర్ట్ చేశారు. అలాగా తనుజ అండ్ సుమన్ ఈ వీక్కి ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ పొంది విన్నర్స్ అయ్యారు. నేను అసలు అన్నం తిన్ను ఏమీ తిన్ను అని శబదం చేసిన సంజన మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ చేస్తారని సిగ్గు లేకుండా అడుగుతుందండి. ఏ మొహం పెట్టుకుని అడిగిందో నాకైతే అర్థం కావట్లా. అయినప్పటికీ మాస్క్ మ్యాన్ నేను వండుతానండి, కాకపోతే మానిటర్ పర్మిషన్ తీసుకుంటే వండుతాను అని అన్నాడు. సరే నేను పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నానని వెళ్తుండగా మరి నేను 10 days అయిందండి స్నానం చేసి, అయినా పర్లేదా అని కౌంటర్ ఇచ్చాడు. చాలా బాగా కౌంటర్ ఇచ్చాడండి. నాకైతే ఎంత నవ్వు వచ్చిందంటే, సరే సంజన వెళ్ళిపోతూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ పర్ఫ్యూమ్ తీసుకొని మొత్తం కొట్టుకున్నాడండి. మళ్ళీ ఎక్కడ స్మెల్ వస్తుందా, ఎక్కడ పాయింట్అవుట్ చేస్తుందని. అది మాత్రం హిలేరియస్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. మీరు కూడా కామెంట్స్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూని కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.